नमस्कार किसान भाइयों। हमारे पास आंध्रा से खास दोस्त आए हैं। उनका देसी मुर्गी का फार्म है। वो आझोला देखने के लिए आए हैं। हम उनसे ही बात करते हैं, वो क्या बताते हैं देख लीजिए। మేము కర్నూలు నుంచి వచ్చినాము. 10 రోజుల నుంచి అజోల్లో ఎవరు బాగా పెంచుతారు, మన దేశంలో పెద్ద ప్రొడక్షన్‌లో ఎవరు చేస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే రామదాస్ గారు చేస్తున్నారని చెప్పేసి వీడియోస్‌లో చూశాను. చూడడమే కాదు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఒకసారి రండి చూడండి, మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, బాగుంటుందని చెప్పారు. ఆయనకు మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కొద్దిగా అర్థం కావడానికి టైం పట్టింది. మేము ఒక ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చి చూసాము. చూస్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అజోలాను అంటే గోబర్ అంటే ఎరువు, పెంట ఎరువు లేకుండా ఓన్లీ మైక్రో న్యూట్రన్స్ ఇచ్చి పెంచుతున్నాడు. ఈ సైజ్ చూస్తే 40/130 సైజులో వేసుకున్నాడు. పైన 50% షేడ్ నెట్ వేసుకున్నాడు. సైడ్కి 50% షేడ్ నెట్లు 2 వేసుకున్నాడు. మొత్తము ఐరన్ సెక్షన్స్ వేసుకున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే పైన లైనింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్పాడు. లైనింగ్ కూడా చూపించాడు. చాలా బాగుంది. ఈ స్ట్రక్చరు కనీసం 5 ఏళ్ళు ఉంటుంది. ఇది ఐరన్ కాకుండా మిగతా స్ట్రక్చర్ 5 ఏళ్ళు ఉంటుందని చెప్పాడు. కింద 300 మైక్రాన్స్ పట్టేసాడు. 20/130 20/130 లాగా వేసాడు. చాలా బాగుంది. ఇది ఒక 20/20లో ఒక 15 రోజులకు ఒకసారి 100 kgs తీయచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఎరువుతో చేస్తే కనుక అది 20 kgs కూడా రాదు అని చెప్తున్నారు. ఇది చూస్తుంటే చాలా బాగా నిండుగా ఉంది. చాలా బాగుంది. ఇది చేద్దామనే ఉద్దేశంతో ఒకసారి కనుక్కుందామని చెప్పేసి డీటెయిల్స్ కర్నూలు నుంచి వచ్చాము. చాలా ఈయన చేసే విధానం, చేసిన ప్రొడక్షన్ చాలా బాగుంది. అంతా 2 రూపీస్ పర్ కేజీలో ప్రొడక్షన్ అయిపోతుంది మ్యాక్సిమం విత్ మెయింటెనెన్స్ అని చెప్పాడు. చూడాలి, చాలా నచ్చింది. ఒకసారి సెటప్ ఎట్లా అని కనుక్కొని చేసుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్.